విజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన అధికార ప్రతినిధి. సార్, తెలుగుదేశానికి 54 మీకేమో మరి 46, 48 అని ఒక అబ్జర్వేషన్ వస్తుంది. మీరిద్దరూ కలిసి వైఎస్ఆర్సీపీకి ఎంత ఇవ్వబోతున్నారు? సుందరపు విజయ్ కుమార్ గారు. వాసుదేవ్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ఇతర మిత్రులకి కూడా నమస్కారం అండి. వాసుదేవ్ గారు, మేము ఎవరు అండి ఇవ్వడానికి? ప్రజలు ఇస్తారు. ప్రజలు ఏదైతే 151 సీట్లు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిజంగా బాగా పరిపాలించుంటుంటే వాళ్ళకి వాళ్ళు అనుకున్నట్టు 175కి 175 సాధ్యం కాకపోతే 175కి 180 200 ఇచ్చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని 300 ఇస్తారు. ఇస్తారు 300 కాదు 350 ఇస్తారు, 300 ఇస్తారు. ఏమండి, మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడలేదు. 175 లోపల మాట్లాడగా 175 అవతల మాట్లాడతాను అంటే ఏం మాట్లాడతానంటే అర్థం. మేము వద్దంలే, మీరు 175 మీకు వస్తాయని చెప్పుకోండి, మేము వద్దాం లేదు. 300 ఎట్టు వచ్చాయి? రాష్ట్రం విభజన జరిగినాక నువ్వెవరు మాట్లాడడానికి? మాట్లాడడానికి నా ఇష్టం మాట్లాడు. 175 మీకు మాట్లాడేటప్పుడు 500 మాట్లాడితే మీకు ఎందుకంటే అంత ఉలుక్కు? 500 తెచ్చుకోయా, ఎవరుతున్నారు తెచ్చుకో. అదే అంటున్నా, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా. నీకేంటి? మాట్లాడు, సరే నువ్వు మాట్లాడు, మాట్లాడు, నువ్వు నాతో మాట్లాడినప్పుడు మీరు మాట్లాడుతూ, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడుతూ. నీకేం నొప్ప? ఇప్పుడు నేను ఇప్పుడు జాయిన్ అయినప్పుడు నీకు నచ్చిన చాట భారతంతో నువ్వు చెప్పుకుంటువి. నువ్వు చెప్పుకున్నప్పుడు మేము ఊరుకున్నాగా. నువ్వు చెప్పిన నేను నిజాలా? నీకేం కంగారా? విజయ్ కుమారా, నీ పేరు విజయ్ కుమారా? నువ్వెందుకు కంగారు పడతావు మధ్యలో? మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఆయన మాట్లాడండి. విజయ్ కుమార్ గారిని మాట్లాడండి. మమ్మల్ని అడిగినప్పుడు మేము మాట్లాడతాం, మిమ్మల్ని అడిగినప్పుడు మీరు మాట్లాడారు. అందుకే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కంగారు ఎక్కువ అని అంటారు. అందుకనే అన్ని మీరే మాట్లాడేసి అందుకే ఇప్పుడు ఆ దారుణమైన పరిస్థితి వచ్చింది. నాకు తెలిసి దేశంలో ఏ పార్టీకి కూడా ఎంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు కూడా రాదు. రోజు ఎక్కడో దగ్గర 10 మంది రిజైన్ చేసి వెళ్ళిపోతుంటే ఇంకా మీరేమో గంభీరంగా మాట్లాడుతూ ఉంటారు. మీరు దానికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పా, అందరూ మనల్ని తిడుతున్నారండి, మనల్ని తిడుతుంటే మనం ఆడాలండి. ఎవడు తిట్టాడా? ఎవడు మొదలెట్టాడు? ఎవడు తిట్టాడు? తిట్టింది మీరు కాదా? బూతులు తిట్టింది మీరు కాదా? ఇష్టానుసారంగా తిట్టమని నాయకులకు చెప్పింది మీరు కాదా? తిట్టిన వాళ్ళకి ఒకలాగా గౌరవం, తిట్టలేని వాళ్ళకి ఒకలాగా గౌరవం. మీ ఇష్టం వచ్చినట్టు ఒక రాజకీయ ఇదితే మీరు మొత్తం 5 సంవత్సరాలు కూడా ఇష్టానుసారంగా చేసింది మీరు కాదా? మరి దానికే కదా ఈరోజు. అంతే తప్పితే మీ ఇష్టం వచ్చినట్టు మళ్ళీ ఎందుకు కంగారు పడతారు? విజయ్ కుమార్ గారు, ఈరోజు కేసినేని నాని గారు మాట్లాడుతూ తెలుగుదేశానికి 54 మాత్రమే వస్తాయన్న లెక్కతో సహా చెబుతున్నాడు. ఆయన ఏదో మరి వేరే సర్వేలో చేయించుకున్నట్ట. సరే, మీరు ఒకవేళ పెద్ద ఆయన జోగయ్య గారి మాటల ప్రకారం 70 లేదా 60 కంటెస్ట్ చేస్తే మీకు కూడా 46 వచ్చే సూచన ఉందని వేరే సర్వేలు చెప్తున్నాయి. వాళ్ళకు ఒక 54, మీకు 46 అంటే మీరు 100 కొట్టేశారు. ఇంకేముంది, గవర్నమెంట్ ఫామ్ చేసినట్టే. వాసుదేవ్ గారు, సర్వేలు చేసేటప్పుడు రకరకాలుగా వస్తాయండి. ఎవరు ఎలా సర్వే చేస్తున్నారు, ఏం సర్వే చేస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రజలు ఎలాగా నిర్ణయం ఇస్తారంటే మనం ఎవరు చెప్పడానికి. ప్రజలు ఈ రోజుకి ఈరోజు ఇచ్చారు. లాస్ట్ 1 రోజు 2 రోజుల ముందు కూడా మారిపోతారు, లాస్ట్ రోజు ముందు కూడా మారిపోతారు ప్రజలు. అప్పుడు చెప్పేది చెప్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని గౌరవించే పద్ధతిలో మనం ఉండాలి. మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ప్రజలను మనం గౌరవించే వాళ్ళ తీర్పుని గౌరవించాలి. తీర్పుని గౌరవించకుండా 30 సంవత్సరాలు మేమే పరిపాలించేస్తాం. ఎవరండి మనం? ఎవరమే పరిపాలించడానికి? మనం ఎవరమే? ప్రజలు ఆశీర్వదిస్తే ఎవరైనా పరిపాలిస్తారు. అయితే నేను అంటుంది ఏంటంటే, ఒక ఫ్రీస్ ఒక్కటి ఇచ్చేసినంత మాత్రాన, పెన్షన్లో ఇంకోటో ఇచ్చేసినంత మాత్రాన ప్రజలు మొత్తం ఆదరించేస్తారంటే ఈ పెన్షన్లు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే ఇస్తున్నట్టు మాట్లాడితే మనం ఏమేం మాట్లాడతాం? జగన్మోహన్ రెడ్డి రాకముందు అనేక మంది ముఖ్యమంత్రులు ఇచ్చారు. వాళ్ళందరూ ఎవరైనా సరే వాళ్ళ బాధ్యత అది. ఫ్రీస్ ఏం వాళ్ళ జోబులోంచి ఇచ్చేయట్లేదుగా.
వాళ్ళు ఏమీ చేసింది ఏం లేదు కదా. ఎంత ఎలా ఇచ్చారో, ఎంత ట్రాన్స్పరెంట్గా ఇచ్చారో, ఏమి ఇచ్చారో అన్నీ తెలుసు. అయితే కమింగ్ టు ద డిబేట్ పాయింట్తో మనం మాట్లాడుకుంటే నేను అంటుంది ఏంటంటే, పార్టీలు ఎవరిష్టం వచ్చిన ఒకప్పుడు పార్టీ మారితే వాళ్ళని వెలేసేవారు. ఈరోజు పార్టీ మారడం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటికి వెళ్తున్న వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మీకు అర్థం చేసుకోండి. నేను అంటుంది ఎస్పెషల్లీ మా విశాఖపట్నంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నాడు. నేను అడుగుతున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన ఎన్ని రోజులు, ఎక్కడి నుంచి, ఎక్కడెక్కడ, ఎంతమంది దగ్గరికి వెళ్ళాడు, ఎవరెవరిని తీసుకొచ్చి జాయిన్ చేశాడు అందరికీ తెలుసు. ఇక్కడ విశాఖపట్నం కాదు, 3 జిల్లాల్లో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఆయన కార్పొరేటర్గా పోటీ చేయించి, కార్పొరేటర్ అయిన తర్వాత మేయర్ దగ్గరికి వచ్చేసరికి మేయర్కి పక్కన పెట్టి ఆయన దగ్గర ఉన్న వాళ్ళని పెట్టేసి, మళ్ళా మీరు ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు సరే మాలలు కాదు మాదిగలు పెడదామని అన్నారు. మాలలు కాదు మాదిగలు, సరే అక్కడ మాలలు మాదిగలు, మరి మీరు కార్పొరేటర్గా ఎందుకు నించోబెట్టారు అతన్ని? ఆయన అవతల ఇచ్చింది పోనీ ఏమైనా వేరే క్యాస్టా? సేమ్ యాదవులకి ఇచ్చారు. ఇవన్నీ చెప్పుకోవడానికి ఊరికే కావాలని సరే అయిపోయింది. సరే అదే వ్యక్తిని మా ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా నించొని ఆయన డబ్బంతా అవగొట్టుకున్నాడు. ఈ 2019లో ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం మానేసే సరే అయిపోయింది, అక్కడ కూడా అయిపోయింది. ఆయన కూడా సహకరించాడు. మేయర్ అన్నాడు, మేయర్ కూడా ఇవ్వడం మానేశారు, అక్కడ కూడా సహకరించాడు. ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తాను, మంత్రి కాకపోతే విప్పని ఇవ్వండి అని మాట్లాడితే ఎవడు పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి పట్టించుకొని అంటే అన్ని సంవత్సరాల నుంచి నేను అదే అంటున్నా, మీరు రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు ఎవరు ఉండరు, మీకు నచ్చినట్టు మీరు ఉన్నప్పుడు ఎవరు ఉండరు. నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు కూడా నేను మాట్లాడుతున్నా డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ నాయకుడికి, జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ నాయకుడిని డబ్బాలు కొట్టే వాళ్ళకి నేను అడుగుతా ఉన్నా. 151 175 నేను ఓపెన్గానే చెప్తున్నా. ప్రజాప్రతినిధులు అంటే అర్థం తెలుసుకోకపోతే ప్రైవేట్ ట్యూషన్లు పెట్టుకొని వాళ్ళు ప్రజాప్రతినిధులు అంటే అర్థం తెలుసుకోమనండి, ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలుసుకోమనండి. ఒక సమూహం నుంచి ప్రతినిధిగా ఒక వ్యక్తి ఎన్నుకోబడిన తర్వాత, ఆయన అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఆ సమూహానికి సంబంధించిన ఏ విషయమైనా సరే ఈ 5 సంవత్సరాలు అతను పరిపాలిస్తాడు. ఆయన పరిపాలించినప్పుడు అధికార పార్టీలోనే ఉండాలి అని ఎక్కడ రూల్ లేదు. అపోజిషన్ పార్టీలో కూడా ఉండొచ్చు. కానీ అపోజిషన్ పార్టీ కూడా ఎమ్మెల్యేలు వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి బడ్జెట్లు తెచ్చుకోవడమో, వాళ్ళ ప్రజలకు సంబంధించి ఆయనతో డిస్కస్ చేసుకోవడమో, సెక్రటరీతోనో లేకపోతే మంత్రితోనో ఎవరో ఒకరితో డిస్కస్ చేసుకొని వాళ్ళ సమస్యలు, వాళ్ళ నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడే పరిస్థితి, దాన్ని ప్రతినిధి అంటారు. సమస్యలు పరిష్కరించే ప్రతినిధి అంటారు. నేను అడుగుతున్నా, మీ 151లో ఎంతమంది ముఖ్యమంత్రితో కలిశారు? ఎంతమంది సమస్యల గురించి వివరించారు? ఆ అవకాశం మీరు ఎంతమందికి ఇచ్చారు? మేము మాట్లాడలేదే, వచ్చిన ప్రతి ఒక్కటి మాట్లాడుతున్నాడే. 170, 151, 151 మాట్లాడినప్పుడు సగానికి సగం. ఈరోజు 75 మంది పైన, 70 మంది పైన ఎమ్మెల్యేలు కనీసం 5 సంవత్సరాలు కనీసం కలలేనప్పుడు రేపు ప్రజల్లోకి వెళ్తే ఎలాగ యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు? దేనికి? జగన్మోహన్ రెడ్డి అంటే విజయ్ కుమార్ గారు మీరు వ్యాలిడ్ క్వశ్చన్ మీరు రైజ్ చేశారు. ముఖ్యమంత్రి చేయాలి ప్రజల సమస్యలు తీర్చడానికి, కనీసం మాట్లాడడానికే నీకు టైం లేనప్పుడు నిన్ను దేనికి ముఖ్యమంత్రిని చేయాలి? ఏం అవసరం దానికా ఈ రోజు మాట్లాడింది? అసలు మీలో తప్పులు పెట్టుకొని వెళ్ళే నాయకుల్ని మీరు తప్పు పడుతుంటే ఎందుకు వెళ్తారు నాయకులు? ఎందుకు తప్పు? ఎందుకు వెళ్తారు? ప్రజాస్వామ్య పరిపాలన చేసి విజయ్ గారు మీకే ఒక ప్రశ్న. ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వస్తున్న వాళ్ళు సగం మంది తెలుగుదేశం, సగం జనసేన. అంటే ఇక్కడికి రాగానే వాళ్ళు పులుగొడగని ముత్యాలైపోతున్నారా? ఏం కాదండి, ఎవరైనా సరే ఓపిక పడతారు. ఓపిక పట్టిన తర్వాత డెఫినెట్ గా ఎవరి దారి వాళ్ళు ఎత్తుక్కుంటారు. ఎందుకంటున్నామంటే, ఏ నాయకుడైనా సరే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో మరి ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమై ముందుకెళ్ళేటప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ప్రజలకి ఒక లింక్ ఏర్పడుతుంది, ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది, ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది వాళ్ళందరితో. డెఫినెట్గా వాళ్ళ కోసం పని చేయాలనుకుంటాడు. కానీ కేవలం డప్పాలు కొట్టడమో ఇది కొట్టడమో చేయాలని అనుకోరు. నేనంటున్నా, ఇదే వంశీకృష్ణ యాదవ్ గురించే మాట్లాడతాను. ఎమ్మెల్సీ 3-4 సంవత్సరాలు ఉంటుండగా రిజైన్ ఎందుకు చేయాలండి నేను అడుగుతున్నా. ఎందుకు చేసి బయటకు వస్తాడు నేను అడుగుతున్నా. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి.
వాళ్ళు తప్పు పెట్టుకొని ఊరందరినీ ఎత్తుకుతా అంటే Right. ఊరందరి మీరు అడిగిన గురించి ప్రశ్నకి ఆయన ఒకరిద్దరు నేనంటున్నా కాదు తెలుగుదేశం పార్టీలో నాని గారి సంగతి ఏంటో అందరికీ తెలుసు. ఆయన ప్రజారాజ్యంలో పనిచేశారు, అందరికీ తెలుసు. ఒకరిద్దరు డెఫినెట్ గా ఎలక్షన్ ముందు కొన్ని సీట్లు రావచ్చు, రాలేకపోవచ్చు, అవన్నిటికీ నార్మల్, కామన్ అవి. కానీ ప్రజల నుంచి డైరెక్ట్ గా డిటాచ్ చేసేస్తాను నేను చాలా క్లారిటీగా వాసుదేవ్ గారు ఒక్క విషయం అడుగుతా ఉన్నాను. ఇక్కడి నుంచి ఈ నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి పంపించడానికి ఆయన ఏమన్నా అధికారా? మీకు అర్థం కాకపోతే ఎలా? ఒక నాయకుడికి ప్రజలకి ఉన్న సంబంధాన్ని మీరు గౌరవించకపోతే ఎలా? గౌరవించకుండా ఈరోజు అంటే మీరు స్ట్రైట్గా ఏమవుతుందంటే ప్రజల్లోంచి వచ్చే ప్రతినిధి గురించి మీకు తెలియకుండా, వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా, ప్రజల నుంచి వచ్చే ప్రతినిధికి మీరు అర్థం చేసుకోకుండా స్ట్రైట్ అవే నేను ఎక్కడ పెడితే అక్కడి నుంచి గెలిచేస్తారు, నేను గుర్తిచ్చేస్తే గెలిచేస్తారంటే కాదండి. ప్రతినిధి అంటే 100% ఆ నియోజకవర్గంలో ఉన్న అనేక మంది వాళ్ళకి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నేను ఈరోజు చెప్తున్నా, నేను చూసా ఎర్రన్నాయుడు గారు రోజు కనీసం 100 మందితో మాట్లాడేవారు. కనీసం 100 మంది ఆ నియోజకవర్గంలో మాట్లాడారు, ఢిల్లీలో ఉన్నా కూడా. అలాంటి నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ నాయకులతో కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు వాళ్ళ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకునేవారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా నాయకులు వాళ్ళ ప్రజలతో అనేక సంవత్సరాల నుంచి ఎస్టాబ్లిష్ చేసుకొని ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు డిటాచ్ చేసి ఇంకో కాన్స్టిట్యున్సీకి వెళ్ళమంటే ఎందుకు వెళ్తారు? రైట్, మళ్ళీ వస్తాను. విజయ్ గారు, ఒకసారి మోహన్ రెడ్డి గారు మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తారు. ఆయన మాట్లాడగానే రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. మోహన్ రెడ్డి గారు, మీరు ఇందాక ఆయన అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తానని సిగ్నల్ ఇచ్చారు. అదే ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ప్రజలతో సంబంధాలు ఉంటాయి, ఒక నియోజకవర్గంలో ఇంకో నియోజకవర్గాన్ని మారుస్తారు. నాయకుడు అనేవాడు కార్యకర్తలను ఎవరిని ఎమ్మెల్యేలు కలసనేలే. ప్రజాస్వామ్యం గురించి గొప్పతనాలు వీళ్ళు చెప్తే మేము వెంట కూర్చోవాలా? ఎమ్మెల్సీకి కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తికి పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చే, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్సీని చూసుకోకుండా 2-3 సంవత్సరాల టైం ఉందనగానే ఇక్కడ ఏదో ఎమ్మెల్యే ఇచ్చారు, ఎమ్మెల్యే ఇచ్చినాక మా తిరుపతి వస్తారని చెప్పి పోయే క్యాండిడేట్ కూడా వీళ్ళు పెద్ద దేశభక్తులు అయినట్టు వీళ్ళు మాట్లాడితే మేము వినాలా? రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలపలేదంటే, ఎవరితో కలసలేదంటే, ఎవరితో మాట్లాడలేదంటే. నేను ఒక చిన్న చైర్మన్ 3 సార్లు నేనే కలిసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు కలసలేదు, ఎవరు కలసలేదు? ప్రతి ఒక్కరు ఆడ నేను చూడంగానే ఎన్నోసార్లు సీఎం వాళ్ళు కూర్చుంటాను, ఎంతో మంది ఎమ్మెల్యేలు కలిసిపోతుంటారు. రెండోది, ప్రజా సమస్యలే సీఎం గారు ఆడ పని చేసుకోకుండా, సీఎం గారు ప్రజా సమస్యలో ఆయన పని చేసుకోకుండా సీఎం గారికి సొంత వ్యాపారాలు పెట్టుకొని చూసుకుంటారా? ప్రజా సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో సచివాలయం